నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు ఇంకో పేరు కూడా మనము చెప్పుకోవచ్చు, దేవస్థానం దర్శనం అని. మనం ఇప్పుడు కెంచనకుప్పే బిడిది దగ్గర, కర్ణాటకలోని బెంగళూరు దగ్గరలో ఉన్న బిడిది దగ్గరలో కెంచనకుప్పే దగ్గరలో మనకి నరసింహస్వామి దేవస్థానం. ఈ కొండ ఇది చూడండి, కొండ పైనకి వచ్చినాము. టూ వీలర్లు కూడా నేను తీసుకొని వచ్చినాను చూడండి ఇక్కడ. సరే మనము దేవస్థానం దగ్గరికి వెళదామండి, రండి. చూడండి ఇలాగే మనము పైనకి వెళ్దామండి దేవస్థానం దగ్గరికి. చూడండి ఎలా ఉందంతాను, పారి వేసినారు కొండనంతాను. చూడండి ఇక్కడ వేసినారు చూడండి, టోటల్గా చూడండి మొత్తం అంతా కొండనంతా మనం చూపించే ప్రయత్నం చేద్దామండి దేవస్థానం దగ్గర. చూడండి ఇలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎండ చలికాలమైన ఎండ ఎక్కువగా ఉంది. చూడండి పెద్ద బండ కాదు, ఇది కొండ. చూడండి కొండ పైనకి వచ్చినాం మనము. ఆహా ప్రశాంతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇదే నరసింహస్వామి దేవస్థానం, చిన్నగా ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చినానంటే బిడిది దగ్గరలో చాలా ఏదైనా దేవస్థానం ఉందేమోనని నేను గూగుల్లో సెర్చ్ చేసినాను. అందువల్ల ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అని చూపించింది గూగుల్లో. సరే వెళ్దామనే ఉద్దేశానికి ఇక్కడికి వస్తే, కొండపైన చిన్న దేవస్థానం ఇది, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. అయితే రోడ్డు పై వరకు వస్తుంది, కానీ కొండపైన వరకును మన్ను రోడ్డు చాలా. చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడి నుండి చూడండి మెయిన్ రోడ్ అది, బెంగళూరు నుండి మైసూరుకు వెళ్ళే మెయిన్ రోడ్ అది. అక్కడ నుండి కొండకి రావాలంటే 2.5 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఇట్లా సుట్టేసుకొని రావాల్సి వస్తుంది. ఇట్లా కొండ వెనక్కిపోయి ఇక్కడ రావాల్సి వస్తుంది. అయితే దారి ఉంది, రావచ్చు ఉన్నంతలో. అంటే ఇక్కడ దేవస్థానం పూజారి లేరు, కానీ ఇక్కడికి వస్తే చూడండి చూడవచ్చు. అంటే ప్రశాంతంగా ఉన్న స్థలానికి వచ్చి మనం ఒక రోజు మనకి ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా గడిపి వెళ్ళడానికి చాలా బాగుంది. చూడండి నరసింహస్వామి, చూడండి చిన్న దేవస్థానం కదా. చూడండి ఇలా ఉంది. మనం ఇలా వెళ్ళి కొండొచ్చు, కొంచెము అక్కడ వరకు వెళ్ళి కొంచెం అక్కడ తిరుక్కొని. చూడండి ఇక్కడ గడస్తంభంలో ఆంజనేయ స్వామి చూడొచ్చు. మనం గడస్తంభంలో ఆంజనేయ స్వామి ఇక్కడ చిన్న దేవస్థానము. మనం అలాగా వెళ్ళి చూద్దాం రండి. చిన్న దేవస్థానం చూడండి. చూడండి ఇవన్నీ కొండలు, చుట్టూ కొండ. అదంతా బిడిది, ఇక్కడ కానొస్తుంది కదా, అది బిడిది. చూడండి చూడండి ఇవి 3 నామాలు. ఇక్కడ చూడొచ్చు 3 నామాల తర అక్కడ రోడ్డుకి
తెలిసేటట్టుగా ఇట్లా మూడునామాల తర చేసినారు చూడండి. చూడండి ఇక్కడ మాత్రం గడ్డి ఉంది, ఇది చూడండి అలాగే ఉంది ఇక్కడ. చూడండి గడ్డి అంతా అలాగే ఉంది. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు దేవస్థానం దర్శనం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం అండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి దేవస్థానాలు మీకు నేను చూపిస్తాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. నమస్కారం అండి.